హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాంశ్ ట్యూటోరియల్స్. ఓకే, నేను ముందు చెప్పినట్టు చాప్టర్ 3 పాలినామియల్స్లో ఎక్సర్సైజ్ 3.2 సొల్యూషన్స్కి థర్డ్ క్వశ్చన్కి నేను వేరే సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను. సో అదే ఇది. సో ఈ వీడియోలో 5 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని గ్రాఫ్సే. సో అన్ని పారాబోలోగ్రాఫ్స్, అందుకే సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను. సో అదే ఇది. సో ఇది మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్, దీని ముందున్న వీడియోస్ చూడండి. అట్లీస్ట్ ఒక చాప్టర్ ఫుల్గా చూసి తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఈ ఛానల్ని చూడాలా వద్దా, లేకుంటే ఈ వీడియోస్ బాగున్నాయి లేదా అని. సో ఐ హోప్ నా వీడియోస్ అందరికీ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కాన్సెప్ట్స్, బేసిక్స్, సబ్జెక్ట్, సిలబస్ అన్నీ కవర్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, లెట్స్ గో టు అవర్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను పక్కన రాసుకున్నాను, ఒక నిమిషం. x² - x - 12 ఇది యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మనం జనరల్గా ఇంతకుముందు వీడియోలో మీరు చూసినట్లయితే ఎక్స్ వై కోఆర్డినేట్స్ తీసుకుంటాము, దాని దగ్గరగా ప్లాట్ చేసుకుంటూ పోతాం గ్రాఫ్. అండ్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుందో అవి జీరోస్ అని చెప్పి చెప్పుకుంటాం మనం. అదే చేస్తాం ఇక్కడ కూడా. సో ఫస్ట్ రాసుకుందాం మనం ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్. అండ్ ఎక్స్కి వాల్యూస్ అనుకోవాలి మనము -4, -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ 4. ఓకే, ఇవి ఎక్స్కి వాల్యూస్ అనుకున్నాం. అండ్ ఎక్స్ ప్లేస్లో -4 పెట్టి ఒకసారి, ఎక్స్ ప్లేస్లో -3 పెట్టి ఒకసారి, ఎక్స్ ప్లేస్లో -2 పెట్టి ఒకసారి, ఇలా ప్రతి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతుంటే మనకు ఒక్కొక్క వాల్యూ ఆఫ్ ఎక్స్కి ఒక్కొక్క వాల్యూ ఆఫ్ వై వస్తుంది. సో దట్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ మనకు వస్తాయి. సో అది కదా. సో లెట్స్ ట్రై. ఓకే, ఎక్స్ ప్లేస్లో -4 పెడదాం. అప్పుడు ఏమవుతుంది, y = x² - x - 12. ఓకే, -4² -4 -12 ఏమవుతుంది, 16 + 4 - 12 సింపుల్ 8. సో y 8 వచ్చింది. అలాగే ఎక్స్ ప్లేస్లో -3 పెడదాం. ఓకే, y = -3² -3 -12. సో ఇదేమవుతుంది, 9 + 3 - 12 0 అయింది. ఓకే, 0 వచ్చింది. అట్లనే ఎక్స్ ప్లేస్లో -2 పెడదాం. y = -2² -2 ఇదేమైంది, 4 + 2 -12 అంటే -6. సో ఇలా ఎక్స్ ప్లేస్లో ప్రతిదీ పెట్టుకుంటూ పోవాలి మనం అనుకున్నది. x = -1 అయితే y = -1² -1 -12 1 + 1 -12 అంటే ఎంత, -10 అయింది. సో x -1 పెడితే y -10 అయింది. 0 పెట్టుకుంటే ఏమవుతుంది, ఇది 0 ఇది 0 అవుతుంది, -12 మిగులుతుంది. సో ఇలా మీరు చూస్తే 1 పెడితే -12 అవుతుంది, 2 పెడితే -10 అవుతుంది, 3 పెడితే -6 అవుతుంది, 4 పెడితే 0 అవుతుంది. ఎందుకంటే నేను ముందుగా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు ఎగ్జామ్లో కూడా ఇలాగే ఒక్కొక్క వాల్యూకి మీరు రాసుకుంటూ పోతుంటే వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో ఆ రకంగా మీరు ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ని మీరు రాసుకోవాలి. సో జస్ట్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ రాసుకుందాం మనం. -4, 8. ఓకే, -3, 0. ఓకే, -2, -6. ఓకే, -1, -10. ఓకే, 0, -12, 1, -12, 2, -10, 3, -6 అండ్ 4, 0. సో ఇవి కోఆర్డినేట్స్ వచ్చేసాయా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమంటారు, ప్లాటింగ్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ దాంతో మొదలెడదాం. -4, 8 ఉంది అంటే ఎక్స్ -4 y 8 అనమాట. సో మీరు ఇక్కడ గ్రాఫ్ చూసినట్లయితే నేను కావాలని చెప్పి 2 యూనిట్స్కి ఒక ఎక్స్ యూనిట్ తీసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ వైలో చూసినట్లయితే ఒక యూనిట్, ఒక యూనిట్ = 2 y యూనిట్స్ తీసుకున్నాను. సో x -4 y 8
స్కేల్ యాక్చువల్లీ మార్చాను ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి, మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్ ఏంటి, -3 0, ఎక్స్ -3 వై 0. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈస్ -2 -6, ఎక్స్ ఏమో -2 వై ఏమో -6. ఇలా ఎందుకు చేశానంటే పారాబోలా స్మూత్గా వస్తుందని చెప్పి ఇలా చేశాను. ఓకే. కోర్స్ ఎగ్జామ్లో కూడా మీరు ఇలాగే తీసుకోవాల్సిందే, ఇది స్కేల్ మార్చుకోవాలి మీరు. అండ్ ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చేసి -1 -10. సో -1 అండ్ -10. అండ్ వెన్ ఎక్స్ ఈజ్ 0 ఇది -12. అండ్ వెన్ ఎక్స్ ఈజ్ 1 అగైన్ -12. వెన్ ఎక్స్ ఈజ్ 2 -10, ఎక్స్ 2 అయినప్పుడు y -10. వెన్ ఎక్స్ ఈజ్ 3 y ఈజ్ -6. వెన్ ఎక్స్ ఈజ్ 4 y ఈజ్ 0. 5 తీసుకోలేదు, బట్ ఇవి కలిపి చూద్దాము. సో నేను దీంతో మ్యాక్సిమం ట్రై చేస్తాను రావడానికి. సో ఇది డిజిటల్ పడి కదా, చాలా కమాన్. ఇక్కడికొకటి, ఇక్కడికొకటి, ఇక్కడ ఒక పాయింట్ జాయిన్ చేసాము. ఓకే. సో ఇది యాక్చువల్లీ స్మూత్గా రాలేదు, బట్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది రఫ్గా పారాబోలా అనుకుంటే. ఓకే. సో ఈ పారాబోలా ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేస్తే ఇలా పైకి వెళ్తుంది. ఓకే. సో మీరు గమనించినట్లయితే ఈ మొత్తం పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ కట్ చేస్తుంది, ఎక్కడ కట్ చేస్తుంది, వెన్ ఎక్స్ ఈక్వల్ టు -3 అండ్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు 4 కదా. సో ఈ y ఈక్వల్ టు x² - x - 12కి జీరోస్ వచ్చేసి, ఓకే, y ఈక్వల్ టు x² - x - 12కి జీరో వచ్చేసి ఒక 0 -3, ఇంకో 0 4. ఇది దీని వాల్యూ. ఓకే. సో ఒకసారి స్టార్టింగ్ నుంచి మళ్ళీ ప్రాసెస్ అనుకుంటే ఎక్స్ వైకి కోఆర్డినేట్స్ రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి, ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్లో -4 -3 -2 -1 0 1 2 3 4 ఇలా వాల్యూస్ పెట్టుకుంటూ పోవాలి, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోవాలి. ఒక్కొక్క వాల్యూ ఆఫ్ ఎక్స్కి ఒక్కొక్క వాల్యూ ఆఫ్ వై వస్తుంది. ఆ పర్టికులర్ ఎక్స్ అండ్ వై పెయిర్ని, ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ని గ్రాఫ్ మీద ప్లాట్ చేస్తే మనకు ఒక పారాబోలా వస్తుంది. పారాబోలా అంటే ఇదే ఇప్పుడు మనకు వచ్చింది ఈ గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ ఎక్కడెక్కడ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది అని చూసినట్లయితే అవే జీరోస్. ఓకే. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఈక్వేషన్ ఉంది, రాద్దాం. ఓకే. y ఈక్వల్ టు x² + 5x + 6. ఓకే, ఇది ఈక్వేషన్. ఓకే. సో అగైన్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ అనుకుంటే, సో -3 -2 -1 0 1 2 3. సో వెన్ ఎక్స్ ఈజ్ -3, వై ఏమవుతుంది, -3² + 5 × -3 + 6 కదా. 9 -15 + 6 0 అవుతుంది. అండ్ వెన్ ఎక్స్ ఈజ్ -2, వై ఈక్వల్ టు -2² + 5 × -2 + 6 అంటే 4 -10 + 6 0 అవుతుంది. వెన్ ఎక్స్ ఈక్వల్ టు -1, వై ఈక్వల్ టు -1² + 5 × -1 + 6 ఇదేమవుతుంది, 1 + 6 - 5 అంటే ఈ -5 చివరి రాశాను. ఓకే. సో ఇది 2 అవుతుంది. ఓకే. అండ్ ఎక్స్ ప్లస్లో 0 పెడితే డైరెక్ట్గా 6 వస్తుంది. ఓకే. అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టి చూద్దాం.
ఎక్స్ ఈక్వల్ టు 1 పెడితే వై ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 ప్లస్ 6 ఏమవుతుంది 12 అవుతుంది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు 2 పెడితే 12 వస్తుంది. సారీ, ఎక్స్ ఈక్వల్ టు 1 పెడితే 12 వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 2 పెడితే 20 వస్తుంది. ఓకే, సో అన్నీ ఒకసారి రాసుకుంటే 0 0 2 6 12 20 3 అవసరం లేదులే, మీరు వదిలేయచ్చు దీన్ని. ఓకే, సో కోఆర్డినేట్స్ రాసుకుంటే -3, 0 -2, 0 -1, 2 0, 6. యాక్చువల్లీ ఇన్ని అవసరం లేదు, ఫస్ట్ 4 తెలిసిపోయింది మనకు. 2, 20. సో ఇప్పుడు ఒక్కొక్క కోఆర్డినేట్ మనము గ్రాఫ్ గీద్దాం. వెన్ ఎక్స్ ఈక్వల్ టు -3 వై 0 అయింది ఇది. అండ్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు -2 అగైన్ వై 0 అయింది ఇది. వెన్ ఎక్స్ ఈక్వల్ టు -1 వై 2 అయింది అంటే ఇది, అంటే x -1 వై 2. ఓకే, వెన్ ఎక్స్ ఈక్వల్ టు 0 వై 6 అయింది అంటే ఇది. వెన్ ఎక్స్ ఈక్వల్ టు 1 వై 12 అయింది అంటే ఇది. వెన్ ఎక్స్ ఈక్వల్ టు 2 వై 20 అయింది అంటే ఇది. ఓకే, సరదాకి వెన్ ఎక్స్ ఈక్వల్ టు -4 తీసుకుందాం. ఓకే, వెన్ ఎక్స్ ఈక్వల్ టు -4 వై ఈక్వల్ టు -4 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ -4 ప్లస్ 6 అంటే 16 -20 ప్లస్ 6. 16 ప్లస్ 6 22, 22 -20 విచ్ ఇస్ 2. ఓకే, ఇంకొక ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేసి -4, 2 అంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ -4, 2. సో ఈ -4 దగ్గర వై వచ్చేసి 2 ఉంటుంది, సారీ 2 ఉంటుంది, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని పారాబోలా ఎలా వస్తుంది, అప్వర్డ్ పారాబోలా వస్తుంది. సో అగైన్ మళ్ళీ ట్రై చేస్తాను. ఇలా ఫ్రీ హ్యాండ్స్తో ఇలా రావాలి ఇది. సో ఇంచుమించుగా ఇలా వస్తుంది. సో దీన్ని ఇంకోలా చెప్పాలంటే అప్వర్డ్ పారాబోలా అంటారు దీన్ని. అఫ్కోర్స్ అవసరం లేదు, మీకు ఎట్లాగో నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రాఫ్, ఈ పారాబోల్ అనేది ఎక్స్ని ఎక్కడెక్కడ కట్ చేస్తుంది, -3 దగ్గర, -2 దగ్గర. సో ఈ పర్టికులర్ వై ఈక్వల్ టు x² ప్లస్ 5x ప్లస్ 6కి పాలినామియల్కి జీరోస్ వచ్చేసి -3 ఒక 0, -2 ఒక 0. ఓకే, ఇది సెకండ్ వన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఓకే x² -6x ప్లస్ 9. ఓకే, దీన్ని కావాలంటే ఇట్లా రాసుకోవచ్చు, y ఈక్వల్ టు అని రాసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ కోఆర్డినేట్స్ x, y, x అండ్ y. సో నేను యాక్చువల్లీ ముందుగానే రాసుకున్నాను, -2, -1, 0, 1, 2, 3, 4. ఓకే, రాసుకుందాం. ఓకే, సో -2కి ఓకే, సో వెన్ x ఈక్వల్ టు -2 y ఈక్వల్ టు -2 స్క్వేర్ -6 ఇంటూ -2 ప్లస్ 9 ఏమవుతుంది 4 ప్లస్ 12 ప్లస్ 9 25 అవుతుంది. అలాగే x ఈక్వల్ టు -1కి y ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ -6 ఇంటూ -1 ప్లస్ 9 ఏమవుతుంది 16 అవుతుంది. ఓకే, అలా నేను యాక్చువల్లీ ముందుగా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. సో మీరు చేసుకోండి, ట్రై చేయండి. ఓకే, సో 0 పెడితే 9 వస్తుంది, 1 పెడితే 4 వస్తుంది, 2 పెడితే 1 వస్తుంది, 3 పెడితే 0 వస్తుంది, అండ్ 4 పెడితే కూడా 1 వస్తుంది. ఓకే, కోఆర్డినేట్స్ ఒకసారి రాసుకుంటే 2 -2 25, -1 16, 0, 9, 1, 4, 2, 1, 3, 0, 4, 1. సో ఇవి ఓకే, ఇవి కోఆర్డినేట్స్. నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా. సో ఫస్ట్ కోఆర్డినేట్ -2 25, అప్పా -2 25.
అంటే ఇది -2, 25 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఎందుకంటే 24కి 26కి మధ్యలో ఈ లైన్ని నేను 25 అనుకున్నాను. ఓకే, ఇది -2. -1కి 16 వచ్చింది, -1కి 16, అండ్ 0కి 9. సో 0కి 9, 8కి 10కి మధ్యలో ఇక్కడ 9, అండ్ 1కి వచ్చేసి 4, 2కి 1, 2కి ఆల్మోస్ట్ y అనేది 1. ఓకే, అండ్ 3కి 0. ఓకే, అండ్ 4కి అగైన్ 1. ఓకే, సో దీన్ని ఇప్పుడు మళ్ళీ స్కెచ్ చేస్తే ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా తీసుకొని కలిపేద్దాం. సో ఇక్కడి నుంచి ఇలా తీసుకొని ఇలా. సో ఇది టెక్నికల్గా చెప్పాలంటే ఇది 3 అనే దగ్గర టచ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా వెళ్ళిపోయింది. సో x యాక్సిస్ని కేవలము అట్ x = 3 1 టైం మాత్రమే టచ్ చేస్తుంది ఇది x యాక్సిస్ని. సో దీనికి ఒకటే 0 ఉంది, విచ్ ఈస్ x = 3. ఇది 2 సార్లు టచ్ చేయట్లేదు. సో అలా 1 టైం టచ్ చేసి వెళ్ళిపోతుంది జస్ట్ అలా. సో దట్స్ వై దీనికి 0 వచ్చేసి 3. ఓకే, ఒకటే 0 ఉంది దీనికి 3. ఓకే, సో ఇది థర్డ్ క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే ఓకే, సో దట్స్ ఓకే. x² - 4x + 5. ఓకే, దీని కూడా x y అనుకుంటే -2 -1 0 1 2 3 ఇవి చాలు. సో దీనికి కూడా మీరు x and y కోఆర్డినేట్స్ రాసుకుంటే 17 వస్తుంది, 10 వస్తుంది, 5 వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది. ఓకే, సో కోఆర్డినేట్స్ రాసుకుందాము. -2, -17, -1, -10, 0, 5, 1, 2, 2, 1, 3, 2. నేను ఇప్పుడే ఒక విషయం రియలైజ్ అయ్యాను. యాక్చువల్గా ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లం కాదు ఇది, అంటే థర్డ్ క్వశ్చన్ ఇది లేదు. బట్ ఎందుకో నేను ఏదో రాసుకున్నాను, సో మీకు చెప్పాను ఇది. సో ఇదైతే మీరు ఇగ్నోర్ చేయండి. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ ప్రజెంట్ ప్రాబ్లం. సో ఇది ప్రజెంట్ ప్రాబ్లం. ఓకే, y = x² - 4x + 5. అండ్ దీనికి గ్రాఫ్ గీద్దాం. ఓకే, సో -2కి 17. సో దిస్ ఇస్ -2 అండ్ 16కి 18 మధ్యలో ఉన్నది 17. -1కి 10, -1కి 10, 0కి 5. ఓకే, 1కి 2, 1 ఎక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. ఓకే, 1కి 2, 2కి వచ్చేసి 1 అంటే x2 y1, 3కి వచ్చేసి 2. మళ్ళీ చూసుకుంటే ఇది x -2 y 17. ఇది దిస్ ఈజ్ ద ఫస్ట్ కోఆర్డినేట్. అండ్ సెకండ్ కోఆర్డినేట్ వచ్చేసి -1 10 ఏంటి x -1 y 10. అండ్ థర్డ్ వన్ x0 y 5. అండ్ అట్ x = 0 y వచ్చేసి 5. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి x1 దగ్గర y2, x1 దగ్గర y2, అండ్ x2 దగ్గర y1, అండ్ x3 దగ్గర అగైన్ y2. సో ఇప్పుడు దీన్ని కలిపితే ఓకే ఇలా వస్తుంది, ఆ పారాబోలా అనేది ఇలా వస్తుంది. సో మీరు గమనించారా, ఈ గ్రాఫ్ అనేది ఈ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని అసలు టచ్ చేయట్లే, అసలు ఎక్కడ టచ్ చేయట్లే. 1 టైం టచ్ చేయట్లే, 2 టైమ్స్ టచ్ చేయట్లే. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే, సిన్స్
the graph or the parabola. Okay, parabola is not touching the x-axis. There is no zero for the given polynomial. ఓకే, దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ యాక్సిస్ని అసలు ఎక్కడా టచ్ చేయట్లేదు కాబట్టి జీరో కూడా ఉండదు అని చెప్పొచ్చు. ఇది ఒక క్వశ్చన్. అండ్ దీంతో ఫోర్త్ వన్ వచ్చేసి ఓకే, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4. ఓకే, దీనికి ఎక్స్ వై అనుకుంటే ఓకే తీసుకోండి, -4 -3 -2 -1 0 1 2. ఓకే, దీనికి నేను ఆల్రెడీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, మీరు చూడండి. 0 -4 -6 -6 -4, ఇది 4 సారీ. ఓకే, 0 6 అండ్ కోఆర్డినేట్స్ రాసుకుంటే -4 0 -3 -4 -2 -6 -1 -6 0 -4 1 0 2 6. సో ఇవి కోఆర్డినేట్స్. ఓకే, సో నేను క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాశాను. మీరు ఒక్కొక్క కోఆర్డినేట్కి ఎక్స్ ప్లేస్లో -4, ఎక్స్ ప్లేస్లో -3, ఎక్స్ ప్లేస్లో -2 పెట్టి మీరు వాల్యూస్ కనుక్కోవాలి ఎగ్జామ్లో. ఓకే, సో ప్లాట్ చేద్దామా? సో వెన్ ఎక్స్ ఈజ్ -4 వై ఈజ్ 0 అన్నాడు. సో వెన్ ఎక్స్ ఈజ్ -4 వై ఈజ్ 0. వెన్ ఎక్స్ ఈజ్ -3 వై ఈజ్ -4. వెన్ ఎక్స్ ఈజ్ -3 వై ఈజ్ -4. వెన్ ఎక్స్ ఈజ్ -2 వై ఈజ్ -6 ఇక్కడ ఉంది. వెన్ ఎక్స్ ఈజ్ -1 వై ఈజ్ -6 ఇక్కడ ఉంది. వెన్ ఎక్స్ ఈజ్ 0 వై ఈజ్ -4 ఇక్కడ ఉంది. వెన్ ఎక్స్ ఈజ్ 1 వై ఈజ్ 0 ఇక్కడ ఉంది. వెన్ ఎక్స్ ఈజ్ 2 వై ఈజ్ 6 ఇక్కడ ఉంది. ఇది గ్రాఫ్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ఇలా ఇది గ్రాఫ్. ఓకే, ఇది యాక్చువల్లీ నేను ఈ డిజిటల్ పెన్ నాకు సరిగ్గా రావట్లేదు, మీరు అడ్జస్ట్ చేసుకోండి గ్రాఫ్స్. పేపర్ పెన్సిల్ అయితే ఇంకా కొంచెం స్మూత్గా వస్తుంది. సో ఈ గ్రాఫ్లో, ఈ పారాబోలాలో ఎక్స్ యాక్సిస్ని ఎక్కడెక్కడ కట్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే, వెన్ ఎక్స్ ఈక్వల్ టు -4 అండ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇక్కడ రాస్తాను. అట్ ఎక్స్ ఈక్వల్ టు -4 అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనే ఈ ప్లేసెస్లో ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది. సో ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఆర్ -4 1. దట్స్ ఆల్. ఓకే, ఇది కనుక్కునే పద్ధతి. అండ్ లాస్ట్ వన్ చూద్దాము. ఓకే, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -1. ఓకే, సో ఎక్స్ వై ఎక్స్ వై. ఓకే, సేమ్ -2 -1 0 1 2 అనుకుంటే ఎక్స్ ప్లేస్లో -2 పెట్టండి. y ఈక్వల్ టు -2² -1 విచ్ ఈస్ 4 -1 3. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి, -1 పెట్టండి. -1² -1 విచ్ ఈస్ 1 -1 0. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి. 0² -1 -1. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి. 1² -1 విచ్ ఈస్ 0. ఎక్స్ ప్లేస్లో 2 పెట్టండి. సో 2² -1 విచ్ ఈస్ 4 -1 విచ్ ఈస్ 3. చాలా సింపుల్గా ఉంది కదా. ఓకే, సో కోఆర్డినేట్స్ గీసుకుంటే వెన్ ఎక్స్ ఈజ్ -2 వై ఈజ్ 3. 1 0 -1 0, ఇక్కడ 0 -1, ఇక్కడ 1 0 అండ్ అగైన్ 2 3. వచ్చేసాయా? కోఆర్డినేట్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు గ్రాఫ్ గీద్దాం. వెన్ ఎక్స్ ఈక్వల్ టు -2 వై ఈక్వల్ టు 3 అన్నాడు. సో ఎక్స్ ఈక్వల్ టు -2 అండ్ వై ఈక్వల్ టు 3
ఎందుకు 2కి 4కి మధ్యలో ఉంది కాబట్టి. వెన్ x ఈక్వల్ టు -1 y 0 సేమ్. వెన్ x ఈక్వల్ టు 0 y ఈజ్ -1 అంటే ఇక్కడ ఉంది 0కి -2కి మధ్యలో. అండ్ వన్ x ఈక్వల్ టు 1 y ఈజ్ 0 ఇక్కడ ఉంది. వెన్ x ఈక్వల్ టు 2 y ఈజ్ 3 అంటే ఇక్కడ ఉంది. చాలా నీట్గా వస్తుంది ఈ గ్రాఫ్ అయితే. ఐ మీన్ మామూలుగా డ్రా చేస్తే సింపుల్గా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. సో ఇది గ్రాఫ్ పారాబోలా. దీన్ని కూడా అప్వర్డ్ పారాబోలా అంటారు, ఎందుకంటే పైకి ఫేస్ చేస్తుంది ఈ అప్వర్డ్ పారాబోలా అనేది. అది కాదు మనకు ముఖ్యం. ఈ గ్రాఫ్ అనేది, ఈ పారాబోలా అనేది ఎక్స్ని ఎక్కడెక్కడ కట్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ, అట్ x ఈక్వల్ టు -1 అండ్ అట్ x ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ జీరోస్ ఏంటివి, -1 1. సో ఇది ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ క్వశ్చన్లో ఉన్న 5 గ్రాఫ్స్. ఇంకా చెప్పాలంటే నేను 5 కాకుండా ఒకటి ఎక్స్ట్రా చెప్పాను. ఏది ఇది చెప్పాను ఎక్స్ట్రా, x² + 5x + 6. ఇది యాక్చువల్లీ ఈ థర్డ్ క్వశ్చన్లో కాదు, బై మిస్టేక్ నేను చెప్పేశాను. ఓకే, దట్స్ ఓకే. 5 ఉంటే నేను 6 చెప్పాను. ఓకే, సో ఇవి అన్ని ఈక్వేషన్స్కి, అన్ని పాలినామియల్స్కి ఉన్న జీరోస్. ఫస్ట్ గ్రాఫ్ ఎలా వేయాలి, గ్రాఫ్ వేసిన తర్వాత అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేసిందో చూసి దాన్నే జీరోస్ అంటారు. ఓకే, అది ఈ థర్డ్ క్వశ్చన్లో గ్రాఫ్స్ ప్రాబ్లం. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు ఏదైనా డౌట్స్ కానీ పంపించాలనుకుంటే ఈ జీమెయిల్కి మీరు డాక్యుమెంట్ కావచ్చు, లేకుంటే పిక్చర్ కావచ్చు, నాకు పంపించండి. నేను సాల్వ్ చేసి మళ్ళీ వీడియో వెయిట్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్లో కూడా మనకు ఒక గ్రూప్ ఉంది, వేదాంత్ ట్యూటోరియల్స్. సో మీరు అక్కడ జాయిన్ కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గైస్.